శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వమయి జ్యోతిర్వాస్తు వరల్డ్ వీక్షకులకి నా నమస్కారాలు. అయితే ఈరోజు మనం ధనుసు రాశి యొక్క గుణగణాలని లక్షణాలని మనం తెలుసుకుందాం. అయితే ధనుసు రాశికి అధిపతి గురువు. వీళ్ళలో ఓర్పు, నేర్పు, ప్రజ్ఞ, మేధస్సు, సాత్విక గుణం ఇలాంటి లక్షణాలు వీళ్ళలో ప్రధానంగా మనం చూడవచ్చు. తద్వారా వీళ్ళు సులభంగా విజయాన్ని అందుకుంటుంటారు. అలాగనే వీరికి నచ్చిన వాటిని మాత్రమే వీరు చేస్తూ ఉంటారు. ఈ పట్టుదల ఎక్కువ. ఏ కార్యక్రమైనా చేయాలనేటువంటి సంకల్పం తీసుకున్నట్లయితే వీళ్ళు ఆ పట్టుదలతో ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వీరికి ఏకాగ్రత కూడా అనేది కూడా ప్రధానమైన లక్షణం. ధనుసు రాశి వారికి ముక్కుసూటితనం అనేది సహజ లక్షణంగా ఉంటుంది. ఈ ముక్కుసూటితనం వల్ల కొంతమంది విరోధులు కూడా తయారు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఎన్ని బాధలున్నా సరే లోపలనే ఉంచుకుంటూ, ఓర్పుతో నిగూఢంగా ఉంచుకుంటూ వాళ్ళు ఎవరికి చెప్పకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే తమ కష్టాలను ఇతరులకు చెప్పరు. ఆ కష్టాలను లోపలనే వాళ్ళు కుమిలిపోతూ దాచుకుంటూ ఆ కష్టాలను ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి దాన్ని ఆలోచిస్తూ ఉంటారు. అలాగనే వీళ్ళు ఒక చోట ఉండి కూర్చొని చేసేటువంటి పనులు వీళ్ళకి ఇష్టం ఉండదు. అయితే వీరికి వాదనా పటిమ అనేది సహజ లక్షణంగా ఉంటుంది. ఏదైనా ఒక అంశం మీద వాదించడం అనేది, దాంట్లో మేధావితనంతో, ప్రజ్ఞతో దాన్ని గెలవడం అనేది వీరికి సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు. అయితే వీరు చాలా నమ్మకస్తులుగా ఉంటారు. ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటారు. అంటే వీరిని బాగా నమ్ముతారు. వీరు ఏదైనా చెప్పినట్లయితే విషయాన్ని వాళ్ళు తూచ తప్పకుండా పాటించి వాళ్ళను అనుసరిస్తూ ఉంటారు. అయితే వీరి ప్రవర్తన మాత్రం చాలా న్యాయబద్ధంగా ఉంటుంది. వీళ్ళు న్యాయం, ధర్మం అనేటువంటి దానికి ప్రతీకలుగా వీళ్ళు కనిపిస్తూ ఉంటారు. అయితే నమ్మిన వారికి మాత్రం వీళ్ళు ఉపకరిస్తూ తన సేవలను అందిస్తూ ఉంటారు. అలాగనే వీరికి ఆటలంటే కూడా చాలా ఇష్టం. కానీ జయాపజయాలు మాత్రం వీళ్ళు పెద్దగా వాటిని పట్టించుకోరు. ఆ జయము అయిందా, అపజయమైందా అనేటువంటి దానికి వీరు ప్రాధాన్యత ఇవ్వరు. ఆటలు ఆడడం మాత్రమే ఇష్టపడతారు. అయితే వీరికి కొంత క్రమశిక్షణ లోపం అనేది మనం గమనించవచ్చు. ఆ క్రమశిక్షణ లోపం వల్ల వీరు అనవసరంగా శక్తిని చేసుకుంటుంటారు. వాళ్ళు ఏదైనా ఒక పనిని చేపడితే అది పూర్తి అయ్యేంత వరకు వదిలిపెట్టనేటువంటి వాళ్ళుగా ఉంటారు. అదేవిధంగా మానవీయ కోణంలో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే మంచి ఘనులుగా ఉంటారు, ఘనాపాటిగా ఉంటారు. ఏదైనా విద్యల్లో కానీ, పాండిత్యంలో కానీ. అలాగనే సదాచారాన్ని వీరు బాగా ఎక్కువగా ఆచరిస్తారు, నమ్ముతారు. సనాతన ధర్మాన్ని కూడా వీరు పాటించడానికి ఎక్కువ ఇష్టపడతారు. అలాగనే ధార్మిక కార్యక్రమాల్లో కూడా వీళ్ళు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. ధార్మిక కార్యక్రమాలని అనుసరిస్తారు, వీరు బోధిస్తూ ఉంటారు. అలా విద్యా సంస్థల్లో, ధ్యాన సంస్థల్లో వీరు ఎక్కువగా ఉంటారు. అలాగనే న్యాయశాస్త్రంలో కూడా వీరు న్యాయాధికారులు కూడా ఉంటారు. అలాగనే బ్యాంకు సంస్థల్లో, అలాగనే ఫైనాన్షియల్ సెక్టర్స్లో వీరు అధికారులుగా, ఉద్యోగులుగా వీరు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు. అలాగనే మంత్రణం కూడా చేస్తూ ఉంటారు. అలాగనే వీళ్ళు బోధకులుగా కూడా విద్యాలయాల్లో, అంటే మత సంస్థల్లో కూడా వీరు బోధకులుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. అలాగనే వీరు పండితులుగా కూడా ఉంటారు. అలాగనే పాండిత్యంలో ఉంటారు. మరియు పూజారిగా కూడా దేవాలయాల్లో మనకు కనిపిస్తూ ఉంటారు. అలాగనే లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీసుల్లో కూడా వీరు ఉద్యోగులుగా, అధికారులుగా కూడా మనకు చేస్తూ ఉంటారు. అలాగే ఏదో సంపత్తి కలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఎక్కువగా ఆలోచించడం ద్వారా వీరికి మెదడుకు సంబంధించినటువంటి రోగ లక్షణాలు కొంత కలిగి ఉంటారు. అలాగనే వాతతత్వం లక్షణం కలిగి ఉంటారు. అలాగనే కామెర్లు సమస్యతో బాధపడే అవకాశాలు ఉంటాయి. అలాగనే కాలేయానికి సంబంధించిన వ్యాధులు కూడా సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాగనే కఫానికి సంబంధించిన వ్యాధులు కలిగి ఉండడం, అలాగనే లావు ఉండడం, ఆంత్ర వృద్ధి అయి చూడవచ్చు. వ్యసనాల వల్ల ఆ యొక్క కాలేయము అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ ధనుసు రాశి వాళ్ళు ముఖ్యంగా వేదాంతులుగా ఉండడము, అలాగనే ఆశ్రమాల్లో ఉండడం, ఆశ్రమాలను నిర్వహించడము, తర్వాత మఠాలను నిర్వహించడము, అలాగనే దేవాలయాల నిర్వహణ, దేవాలయాల యొక్క పునరుద్ధరణ చేయడము, కోశాధికారిగా ఉండడము, న్యాయాలయాల్లో వీళ్ళు పనిచేయడము, లేదా
యోగశాలలు నిర్వహించడం చేస్తూ ఉంటారు. ఈశాన్య దిక్కు అనేటువంటిది వీళ్ళకు శుభకరంగా ఉంటుంది. ధన సంబంధమైనటువంటి విషయాల్లో కూడా ముఖ్యంగా గురువుల ఆశీస్సులను తీసుకోవడం ద్వారా, అలాగనే అన్నదమ్ములను గౌరవించడం ద్వారా, వాళ్ళని ఆదరించడం ద్వారా వీళ్ళు ముఖ్యంగా చాలా అదృష్టాన్ని పొంది ఉంటారు. అలాగనే తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవడం ద్వారా కూడా వీరు మరింత ఆర్థిక పురోగతిని సాధిస్తారని చెప్పవచ్చు. అయితే ఎప్పుడైతే తల్లి యొక్క మనసును బాధ పెడతారో అలాంటి సందర్భంలో వాళ్ళు ఆర్థికంగా చాలా నష్టాలు గురై వాళ్ళు ఆర్థికంగా పతనం కావడం అనేది జరుగుతుంది. అయితే తండ్రులను పూజించడం ద్వారా, వాళ్ళని ఆరాధించడం ద్వారా వీళ్ళకు ఆర్థికంగా చాలా మంచి పురోగతిని సాధిస్తారని చెప్పవచ్చు. తూర్పు ముఖద్వారం అనేది కూడా వీళ్ళకి మంచిగా కలిసి వస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కరావలంబ స్తోత్రం కానీ, శ్రీరాముని యొక్క స్తోత్రం కానీ, లక్ష్మీ సహస్రనామం కానీ, హనుమాన్ స్తోత్రం కానీ ప్రతిరోజు పారాయణం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలాగనే రావి చెట్టును పూజించడం ద్వారా కూడా వీళ్ళకు, నాటడం ద్వారా కూడా వీళ్ళకు మంచి జరుగుతుంది. పగడం ధరించడం వల్ల కూడా అదృష్టాన్ని వీరు పొందవచ్చు. లక్ష్మీ యంత్రాన్ని వీరు పూజించడం ద్వారా కూడా మంచి అదృష్టాన్ని పొందగలుగుతారు. రామ జయ జయ రామ అనేటువంటి మంత్రాన్ని, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించడం ద్వారా కూడా వీరు మంచి ఆర్థిక పురోగతిని, సంపూర్ణ ఆయురారోగ్యాన్ని పొందటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ పరిహారాలను ఆచరించి సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని పొందగలుగుతారని ఆశిస్తూ